హాయ్ అండి, వెల్కమ్ టు రేఖాశ్రీ కిచెన్. నేను మీ రేఖాశ్రీ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇంకా 9వ రోజునండి. ఈరోజు లాస్ట్ డే అనమాట. లాస్ట్ పూజ అంటే పొద్దున్నే ఉద్వాసం చెప్దామనేసి అనుకుంటున్నాను. సో ఇందాకే అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నాను. ఇలా కొబ్బరి దీపం వెలిగించానండి. కొబ్బరి దీపం ఎందుకంటే ఈ 9 డేస్లో మనం ఏదైనా ఈ పూజలో తప్పు ఉంటే క్షమించమని కోరుకుంటూ ఇలా దీపాన్ని వెలిగించుకున్నాను అనమాట. తర్వాత అమ్మవారికి ఇలా వాయనం ఇచ్చుకున్నాను. చీర, పసుపు, కుంకుమ, పూలు, అరటిపళ్ళు, గాజులు, బ్లౌజ్ ముక్క, వక్కలు, అలా అమ్మవారికి వాయనం ఇచ్చుకున్నానండి నేను. తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పానకము అలాగే చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టానన్నమాట. సో ఈ వీడియో ఇంకా అంటే అమ్మవారిది ఇంకా పూజలు లాస్ట్ కదా. సో అలాగే నాకు గుర్తుండిపోవాలని చెప్పి నేను ఇలా వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను, ఇలా పోస్ట్ చేస్తున్నానండి. సో నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారిని ఒకటే కోరుకున్నాను, ఈ ఇయర్ అయితే ఇలా చేసుకున్నానమ్మా. ఇంకా నెక్స్ట్ అంటే ఈ ఇయర్లో ఏదైనా తప్పు చేస్తుంటే మాత్రం నన్ను క్షమించు ఈ పూజలో. కానీ ఇంకా నెక్స్ట్ వచ్చే సంవత్సరం మాత్రం మంచిగా ఇంతకన్నా మంచిగా చేసుకోవాలి, అలాగే కలశం పెట్టి చేసుకోవాలని అనుకుంటున్నాను. అందుకు కూడా నీ అనుగ్రహం కావాలి అని చెప్పి అలా దండం పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పటికైతే ఇలా చేసుకున్నానండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేది అనమాట ఈ 9 డేస్. అంటే ఇలా ఉదయం 3 గంటలకి లేచి ఇలా 9 రోజులు చేసుకున్నాను అనమాట. నాకైతే పెద్దగా ఫస్ట్ టైం చేశాను. అసలు నేను రోజు అంత త్వరగా లేగాను, కానీ అమ్మవారి కోసం నేను లేచాను. అమ్మవారి కోసం ఇలా పూజలు అంటే నా కోసం ఇలా పూజలు చేసుకున్నాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కడ నాకు ఇబ్బంది అయితే అనిపించలేదండి, నమ్మరు కానీ. ఎందుకంటే చాలా ఇష్టంగా చేశాం కదా, అందుకే పెద్ద కష్టం అనిపించలేదండి. అందుకే ఈ ఇయర్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అమ్మవారి నవరాత్రులు చేసుకోండి. చాలా అంటే చాలా సంతోషంగా, మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుందండి. సో ఇదైతే నా ఎక్స్పీరియన్స్. నేనైతే ఎప్పుడు ఇంత ఎర్లీగా సందర్భాన్ని బట్టి లేచాను, కానీ ఇలా పూజల కోసం అలా లెగలేదు, చేయలేదు. బట్ ఈ ఇయర్ అమ్మవారి కోసం నా కోసము అలా చేసుకున్నాను. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఇదండి, ఇలా షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. సో అదనమాట, అదే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేసుకునే అవకాశాన్ని కల్పించు తల్లి అనేసి కోరుకుంటున్నాను నేను. అదండి మరి. సో ఈరోజైతే ఇంకా లాస్ట్ డే. ఇంకా రేపు ఉదయాన్నే అమ్మవారికి ఉద్వాసం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజైతే అమ్మవారికి ఇలా వాయనం ఇచ్చేసి ఒకరిని పిలిచి వాయనం ఇవ్వాలి అన్నారు. అలాగే మాకు తెలిసిన ఆంటీకి